హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. మాదిరెడ్డి సులోచన గారి అంతము చూసిన అసూయ నెక్స్ట్ పార్ట్ చూద్దాం. రవీంద్ర పూర్తిగా మారిపోయాడు. యూనివర్సిటీ నుండి వస్తూనే త్రాగుడు, పిల్లలను చిన్న చిన్న విషయాలకు బాత్తాడు. తల్లి అడ్డం వస్తే కసురుకుంటాడు. గారాల కూతుర్ని తయారు చేశారుగా, వీళ్ళని తయారు చేయాలా? రవి, నా పిల్లలు నేను బాదుతాను, చంపుతాను. నలుగురు వీళ్ళ ప్రాణానికి ఉసూరుమని ఏడ్చే కంటే వీళ్ళు చావడమే మేలు. ఎందుకురా ఈటల్లాంటి మాటలతో బాధిస్తావు? ఒకేసారి చంపరాదు. చావండి, అందరూ కట్టకట్టుకు చావండి. చచ్చిన వాళ్ళ కోసం ఏం చేస్తున్నాం? ప్రతిరోజు ఇదే గోల. సుధామణమ్మ వయసు మీరిపోతోంది. చిన్నపిల్లల సంరక్షణ, కొడుకు ధోరణి ఆమె ఆరోగ్యాన్ని క్షీణింపజేస్తున్నాయి. రంగనాథం పరిస్థితి అలాగే ఉంది. ఎదిగిన కొడుకు ఏదీ పట్టించుకోడు. తను ప్రాక్టీస్ మానేశాడు. ఈ పిల్లల్ని ఏ హాస్టల్లోనో చేర్పించండి, ఎటన్నా తీర్థయాత్రలకు పోదాం విసుగ్గా అంది సుధామణి. ఏమిటి నువ్వు అంటున్నది? ఏ జన్మ పాపమో అనుభవిస్తున్నాను, చాలదు ఆ పసిపిల్లలకు ఉసిరేందుకు? అవును, తల్లి లేదు, తండ్రి లేని వారిలో లెక్క. తాము కూడా నిర్లక్ష్యం చేస్తే ఎలా? ఒక్కసారి శేఖర్ని రమ్మని ఫోన్ చేయండి. ఆ అబ్బాయి చెప్తే వాడు కాదనడు. తన భార్యని పిలిపించుకుంటాడు. ఆవిడ వచ్చి వీళ్ళని చూస్తుంది కాదు, కనీసం వాడైనా సంతోషంగా చూస్తుందని కాదు, కనీసం వాడైనా సంతోషంగా ఉంటాడని. అలాగే సాయంత్రం శేఖర్ వచ్చాడు. దంపతుల కోరిక విన్నవించడానికి రవీంద్ర గదిలోకి వెళ్ళాడు. నిజాన్ని అంగీకరించలేక, నిన్ను నీవు మర్చిపోవడానికి త్రాగుడెందుకురా? అతని ముందున్న గ్లాసులు దూరంగా పెట్టాడు. రవీంద్ర ఆశ్చర్యంగా తలెత్తాడు. ఏమిట్రా అలా చూస్తున్నావు? ఒకనాడు శాంత కూడా అచ్చంగా నీలాగే అన్నదిరా. శాంత పేరు గుర్తున్నందుకు సంతోషం. మర్చిపోయావు అనుకున్నావా? ఈ వధువు ఈ మధువు త్రాగుతూ మధురంగా వినిపించే శాంత పాటలు వింటూ గడుపుతాను. నెమ్మదిగా లేచి టేప్ రికార్డర్ ఆన్ చేశాడు. శాంత పట్ల నీకున్న అభిమానానికి కృతజ్ఞుడను. ఈ త్రాగుడు మానరా. నాకు ఉన్న కాస్త శాంతిని, సుఖాన్ని దూరం చేయాలంటే అలాగే కానీరా. ఆ సీసాలన్నీ పారే. శేఖర్ ఓ వేడి నిట్టూర్పు విడవడం తప్పితే మరేం అనలేదు. ఓ స్నేహితుడిగా ఓ సలహా ఇవ్వనా? తప్పక. హెలెన్కు ఉత్తరం రాయ్. పిల్లల బరువు బాధ్యతలు, అత్తయ్యకు బంధనాలురా. ఈ వయసులో ఆవిడకి. శేఖర్, అది అసాధ్యంరా. ఇదివరకే మూర్ఖుడిలా ప్రవర్తించాను, ఇంకా మతిలేని వాడిని కాలేను. ఎందుకురా? నా ఆత్మాభిమానాన్ని చంపుకుని హెలెన్కి ఎంత స్వేచ్ఛ ఇచ్చానో నీకు తెలియదు. అప్పుడు శాంత మీద కోపంతో ఆమె ఆటలన్నీ భరించాను. ఇప్పుడేం చేస్తానో నాకే తెలియదు. దయచేసి నన్ను బలవంతం పెట్టకు. మళ్ళీ వివాహం అనబోయి ఊరుకున్నవాడు కాలం మాన్పుతుంది గాయాలన్నీ. లేచి క్రిందకి పోబోయాడు. శేఖర్, ఒక వాగ్దానం కావాలరా. చెప్పు. నేనేమైనా అజిత్ అపర్ణలను చూసుకుంటానని మాట ఇవ్వరా? షాటప్. మళ్ళీ ఇలాంటి మాటలు మాట్లాడితే నాలుగు కోస్తాను. జరిగిన విషయం మేనమామతోనూ అత్తయ్యతోనూ చెప్పాడు. వాళ్ళు మౌనంగా విన్నారు. వస్తానత్తయ్య. అప్పుడప్పుడు రాశేఖర్, బొత్తిగా రావడం మానేశావు. మీరు శ్రమ పడతారని చెప్పలేదు. విజయ్ ప్రసవించింది, పని ఎక్కువగా ఉంది. ఈసారి వారం రోజుల ముందు నుండే తనను ఆసుపత్రిలో చేర్చాల్సి వచ్చింది. తల్లి బిడ్డలు క్షేమంగా ఉన్నారు. రేపు అమ్మ వస్తుందేమో. అతను వెళ్ళిపోయాడు. మర్నాడు పిల్లల్ని పని మనిషిని చూడమని చెప్పి దంపతులు విజయ్ను చూడటానికి వెళ్ళారు. 2 సంవత్సరాల అజిత్ చాలా అల్లరివాడు. సిరాబుడ్డిలో వేలు పెట్టి చక్కగా నేల మీద గీతలు గీసి ఆనందిస్తున్నాడు. పని మనిషి ప్రక్కింటి వారితో హస్కు కొడుతోంది. అపర్ణ రేడియో దగ్గర కూర్చుంది. బయట నుండి వచ్చిన రవీంద్ర కొడుకును చూచి పిచ్చివాడైపోయాడు. వాడిని పట్టుకుని ఎడాపెడా బాధేశాడు. దగ్గరే ఉన్న స్కేల్ తీసుకుని చేతుల మీద చెల్లు మని వేశాడు. డాడీ! వాడు బాధగా వేసే కేకలకు అపర్ణ పని మనిషి పరిగెత్తుకొచ్చారు. అపర్ణకు తెలుసు అడ్డం పోతే తన పని అంతే అవుతుందని. బిక్కుమని చూస్తూ ఉండిపోయింది. వదలండి అయ్యగారు, వదలండి. పని మనిషిని లెక్కే చేయలేదు. బజారు వెడుతూ వచ్చిన అనిత అతని వాలకం చూసి కోపంగా రంగంలోకి వచ్చింది. అన్నయ్య, నువ్వు మనిషివేనా? నోరు లేని వెదవని అలా బాత్తావా? వచ్చి బలవంతంగా అజిత్తును విడిపించి హృదయానికి హత్తుకుంది. అను, వెళ్ళిపో. మళ్ళీ నాకు ముఖం చూపించుకో. ఒకప్పుడు అందరిలాంటి మనిషినే. ఒకే ఒక్కసారి గుర్తు తెచ్చుకో. ఈ మనిషిని రాక్షసుడిగా మార్చింది ఎవరో. అన్నయ్య పళ్ళు పటాపటా కొరికాడు. అన్నయ్యని చూసి సంతోషించు. ఇప్పుడు నీ కళ్ళు చల్లగా ఉన్నాయా? సుఖ సంతోషాలు నీ సొత్తే కదూ. ఈ ఇంట్లో ప్రాముఖ్యత నీకే ఉంటుంది కదూ. అన్నయ్య త్రాగుబోతూ దుర్మార్గుడు. నువ్వు ఉత్తమ ఇల్లాలివి, తల్లిదండ్రుల పాలిట దేవతవి. చాలన్నయ్య, నీకంటే చిన్నదాన్ని, క్షమించు. అను, జీవితాంతం నీకంటే నేను పెద్దవాడిని. నిన్ను క్షమిస్తూనే ఉండాలి. ఒక వయసు అంటూ ఉంటుంది కదా అను. అందరూ పరిణితి చెందుతారు.
అతను చరచర మేడపైకి వెళ్ళిపోయాడు. తన భుజం మీద నిద్రపోయినట్టు వేలాడిన అజిత్తును తీసుకెళ్లి బాత్రూంలో కాళ్ళు చేతులు ముఖం కడిగింది, బట్టలు మార్చింది. ఆంటీ, మేము డాడీ దగ్గరికి వెళ్తాం. అపర్ణ తమ్ముడి చేయి పట్టుకుంది. అనిత ఆశ్చర్యపోయింది. తమ్ముడి చేత సారీ చెప్పిస్తాను. అజిత్ అక్క చేయి పట్టుకుని పైకెళ్ళాడు. అనిత ఊరికే చూస్తూ ఉండలేకపోయింది. మళ్ళీ పిల్లల్ని కొట్టి చంపుతాడేమోనని రవీంద్ర. తను వెళ్ళింది. డాడీ, అపర్ణ తండ్రి ముందు నిలబడింది. సన్నగా టేప్ రికార్డర్లో పాట వినిపిస్తోంది. శాంత గొంతు అది. ఏం అన్నాడు కఠినంగా. మమ్మల్ని క్షమించండి డాడీ, తమ్ముడు మళ్ళీ ఎప్పుడూ చేయడు. అజు, సారీ చెప్పు డాడీకి. సారీ డాడీ. రవీంద్ర హృదయంలో మొనతేలిన కత్తిలా గుచ్చుకున్నంత బాధపడ్డాడు. లేచి ఇద్దరు పిల్లల్ని హృదయానికి హత్తుకున్నాడు. పదే పదే ముద్దులు పెట్టుకున్నాడు. అజు, సారీ, నేను కొట్టాను కదూ. అతని కళ్ళమ్మట కారే నీళ్లు చూడలేక అనిత బాధపడసాగింది. ఇంకా కన్నీళ్లు కారుస్తూనే ఉన్నాడు. అనిత పని మనిషి వార్త అందించింది కాబోలు. సుధామణి తలపట్టు కూర్చుంది. అయ్యో భగవంతుడా, ఏం రాత రాసావయ్యా, ఏం పాపం చేశాను, నాకు చావెందుకు రాదు అంటూ విలపిస్తోంది. అక్కడ ఉండలేక అనిత బయటకు వచ్చేసింది. ఇది ఫ్రెండ్స్, మాదిరెడ్డి సులోచన గారి అంతము చూసిన అసూయ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.